హైదరాబాద్ లంగర్ హౌస్లో రాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు ఆటోను, బైక్ను బలంగా ఢీకొట్టడంతో దంపతులు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దంపతులు అక్కడక్కడే మృతి చెందగా మరొక కొంతమందికి గాయాలైనట్లు కూడా స్థానిక పోలీసులు అయితే చెప్పడం. ప్రస్తుతం ఎక్కడైతే ఘటన స్థలంలో కారు ప్రమాదం గురైందో ఆ కారు వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ కారు ముందు భాగంలో చూడొచ్చు ఏ విధంగా పూర్తిగా నజుగుజు కావడం జరిగిందో, అంటే ఎంత తీవ్రతతో ఈ ప్రమాదం సంభవించిందో ఊహించడానికి కొంత భయంకరమైందని చెప్పొచ్చు. అయితే రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా స్థానికులు పోలీసులకు సమాచారం కూడా పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని అక్కడ ఉన్న ఎవరైతే గాయాలు పాలు కావడం జరిగిందో వారి స్థానికంగా ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. మృతి చెందిన ఎవరైతే దంపతులు మోనా తర్వాత దినేష్ అని సంబంధించి ఇద్దరు దంపతులు ఎవరైతే ఉన్నారో వారిని పోస్ట్ మార్టం కోసం అని చెప్పి ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన మోనాకు సంబంధించి గర్భవతిగా ఉన్నట్లు కూడా వారి కుటుంబ సభ్యులైతే పోలీసులకు అయితే వెల్లడించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ కారు డ్రైవింగ్ చేసిన ఎవరైతే ర్యాష్ డ్రైవింగ్ చేసిన పవన్ అనే వ్యక్తిని అయితే పోలీసులు అదుపులో తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతన్ని అదుపులో తీసుకొని అతనిపై కూడా దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులకు సమాచారం వచ్చిన వెంటనే అతన్ని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ మృతి చెందిన వారు ఎవరైతే మోనా తర్వాత దినేష్ ఎవరైతే ఉన్నారో వారు తాజా కొన్ని రోజుల కిందనే ఇతర ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్కి చేరుకున్నట్లయితే పోలీసుల దర్యాప్తు తెలుస్తుంది. అయితే పుట్టినరోజు వేడుకల భాగంగానే నిన్న హైదరాబాద్కి వచ్చినట్లు, తర్వాత 2 రోజుల కిందనే వాళ్ళు ఇద్దరు దంపతులు కూడా గోవా నుంచి తర్వాత ఇటు హైదరాబాద్కి వచ్చినారు. నిన్న వచ్చిన సమయంలోనే ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా స్థానికులు ఇటు పోలీసులకు అయితే సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు కూడా ఇటు మోనా కానీ తర్వాత దీనికి సంబంధించి కూడా ఇద్దరైతే మృతి చెందడంతో కూడా వారి కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్ చూస్తున్నాం. ఎక్కడైతే ప్రమాదం గురైన ప్రదేశంలో వారి రక్తం కూడా పూర్తిగా రోడ్డుపై పడడం, అక్కడ ఉన్న స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా ఇటు అంబులెన్స్ కానీ తర్వాత పోలీసులు సరైన సమయానికి రాకపోవడంతో కూడా అతన్ని దినేష్ని కాపాడలేకపోయామని చెప్పి వారి కుటుంబ సభ్యులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ మృతులు అయితే ప్రస్తుతం ఇద్దరు కూడా ప్రైవేటు సంబంధించి కూడా ఒక వ్యాపార ఉద్యోగులు చేస్తున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు.